విగ్రహం ఎత్తు 123 అడుగుల ఎత్తు. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద భారీ శివుని స్టాట్యూ అని చెప్పేసి ప్రపంచ చరిత్ర నలుమూల దేశాలు కూడా చాటి చెప్తున్నాం. కర్ణాటకలోని ఉత్తరాఖండ జిల్లాలోని అరేబియా సముద్ర తీరాన కందకగిరిపై వెలిసిన ప్రసిద్ధ శైవ క్షేత్రం మురుడేశ్వర్. ఈ క్షేత్ర పురాణం త్రేతాయుగ రామాయణానికి సంబంధించింది. రావణాసురుడు తన అమరత్వం పొందడం కోసం శివుని కోసం కఠోరమైన తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు మెచ్చి మహాశివుడు తన ఆత్మలింగాన్ని అతనికి వరంగా అందించి చిన్న నియమం పెడతాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూద్దాం రండి. ముందుగా నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్యాన్ పెన్తో షేర్ చేయండి. నేను ఉదయమే స్నానం చేసి 8 గంటలుగా దర్శనాన్ని బయలుదేరాను. చూడండి వాతావరణం ఎలా ఉందో. ఇక్కడ రేట్లు కూడా అలాగే ఉన్నాయండి. ఒక టీ వచ్చి 30-40 రూపాయలు కాస్ట్లో ఉంది. చూద్దాం రండి. మీరు సముద్ర తీరాన్ని అనుకుని ఉన్న దేవాలయం వివరాలు, స్థల పురాణం అన్ని వీడియోలో చూద్దాం. వ్యూస్ కూడా వండర్గా ఉంటాయి. ఎక్కడా స్కిప్ చేయకండి, పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్. వీడియో కొంచెం లెంత్ అయినా కూడా ప్రతి వ్యూ కూడా సూపర్గా ఉంది. కన్ను రెప్పపాట్లో కూడా వ్యూ మిస్ అయ్యే విధంగా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నది 249 అడుగుల ఎత్తు గల రాజగోపురం. ఇది 20 అంతస్తుల హైట్లో ఉంటుంది. దీని పైకి వెళ్ళడానికి కూడా లిఫ్ట్ సౌకర్యం ఉంది. అన్ని వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఈ దేవస్థానం పక్క ఉన్న వ్యూ చూద్దాం. సముద్రం వ్యూ ఎలా ఉందో, అరేబియా సముద్రం చూద్దాం రండి. సార్ ఎట్లా ఉందో మురుడేశ్వర్ టెంపుల్, ఓకేనా? అక్కడ చూపిస్తాను. కొన్ని వందల సంవత్సరాలుగా సముద్రం నుంచి వచ్చే అలల ఆటుపోటును దాటిని తట్టుకొని ఈ గోపురం, ఈ దేవాలయం నిత్య నూతనంగా ఇప్పటికీ స్థానంగా అలాగే భద్రంగా ఉండడం ఆ స్వామివారి కృపనే అనిపిస్తుంది. చూడండి, జాలరవాలిగా సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టుకొని వచ్చి వాళ్ళ జీవనాధారాన్ని సాగిస్తూ ఉంటారు. చూడండి, అతను పడవని లాక్కొస్తున్నాడు ఒడ్డుకి. ఇక్కడ ప్రతి వ్యూ అలాగే ఉంటుంది. ఇంకొక విచిత్రం ఏమంటే, మురుడేశ్వర్లో బస్ స్టాండ్లో మనం ఎక్కడో మన సైడ్ చూస్తుంటాం. బస్ స్టాండ్లో జంతికలు, నిప్పట్లు ఇవన్నీ బస్సులో తీసుకొచ్చి అమ్ముతుంటారు కదా, ఒక పళ్ళెంలో తీసుకొచ్చి. ఇక్కడ పచ్చి చేపలు కూడా పట్టుకొచ్చి ఆ విధంగా బస్సులో అమ్ముతూ ఉంటారండి. ఇక్కడ అదో వెరైటీ. పడవ రిపేర్ అయిపోయింది, అందరూ ఒడ్డుకు లాక్కొస్తున్నారు. ఈ సీన్ చూడండి ఏ విధంగా ఉందో. మురుడేశ్వర్ అంటే దేవాలయమే కాదు, పక్క ఉన్న అరేబియా సముద్రం బీచ్ను, అక్కడే జలర్ల జీవన విధానాన్ని కూడా పరీక్షించడం కూడా మనకు ఒక
అందమైన ఆహ్లాదకరమైన అనుభూతి కూడా కలిగిస్తుంది. ఇక్కడ సన్సెట్ చాలా అద్భుతంగా ఉంటుందండి, చూడండి మీరు కూడా. ఇక మన మురుడేశ్వర ఆలయంలోనికి వెళ్ళి ఈ స్థల పురాణం గురించి కూడా తెలుసుకుందాం. ఈ ఆలయం ఓపెనింగ్ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు 3 గంటల నుంచి రాత్రి 8:30 వరకు ఈ ఆలయం తెరిచే ఉంటుంది. భక్తులు ఆ టైంలో వెళ్ళి స్వామివారిని దర్శించుకొని రావచ్చు. ఇక లోపల చాలా విశేషాలు ఉన్నాయండి. చాలా విశేషాలు చెప్పే ముందు మనమంతా ఈ దేవాలయం ముందున్న ఈ ఏనుగులు చూడండి, ఎంత కళా నైపుణ్యంతో చెక్కారో. ఆ కలర్ అద్భుతం, స్ట్రక్చర్ చాలా అద్భుతంగా ఉందండి. చూడగానే మనకు ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. చాలా అద్భుతంగా ఉంది కదండి. చూడండి ఆ వ్యూ చూడండి. మనం రాజగోపురం ద్వారా లోపలికి ప్రవేశించగానే కుడివైపు రాజగోపురం పైకి వెళ్ళడానికి 249 అడుగుల రాజగోపురం పైకి వెళ్ళడానికి 20 రూపాయలు టికెట్ ఉంటుందండి. లిఫ్ట్లో వెళ్ళొచ్చు. పిల్లలు 10 రూపాయలు తీసుకుంటారండి. ఆ పైన నేనైతే పైకి ఎక్కేసాను. పై నుంచి వ్యూ చూడండి ఎలా ఉందో. మురుడేశ్వర్లోని గోపురం పైన చూడండి, పైనుంచి మురుడేశ్వర్ మొత్తం కనిపిస్తుంది. వ్యూ చూడండి, వండర్ వండర్ వండర్. చూడడానికి 2 కళ్ళు కూడా చాలా ఫ్రెండ్స్. సముద్రం ఒడ్డున పద్మాసనం వేసుకొని కూర్చున్న మహాశివుని విగ్రహాన్ని మీరు చూస్తున్నారు. ఈ విగ్రహం ఎత్తు 123 అడుగుల ఎత్తు. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద భారీ శివుని స్టాట్యూ అని చెప్పేసి ప్రపంచ చరిత్ర నలుమూల దేశాలు కూడా చాటి చెప్తున్న మహా భారీ విగ్రహం పైనుంచి చూస్తున్నారుగా. ఈ విగ్రహం ఎంత దూరం నుంచైనా కూడా మనకు సముద్రం మధ్యలో ఉన్నట్టు కనిపిస్తుంది. అదే ఈ శివుని విగ్రహం యొక్క ప్రత్యేకత. నేను రాజగోపురం నుంచి కిందకు వచ్చి దర్శనానికి 2వ అంతస్తు పైకి వచ్చాను. ఇక్కడ నుంచి చూడండి అరేబియా సముద్ర అలల తాకిడి వ్యూ ఏ విధంగా ఉందో. ఇక్కడ నుంచి మరో ఇది మహాద్వారం అంటారు. ఇక్కడ నుంచి మన దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎలా ఉందో. हरे हरे शंभु 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 महादेवा शंभु 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 महादेव हरे शंभु 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 महादेवा शंभु 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 महादेव हरे शंभु 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 महादेवा शंभु 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 महादेव कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेंद्रहार. స్వామివారు మురుడేశ్వర వెలిసిన గర్భగుడి చుట్టూ ఉన్న ఆలయాలు చూడండి. లోపల భాగం ఈ విధంగా ఉంటుంది. కెమెరా ఇక్కడ వరకే అలా ఉంది, లోపల తీయడానికి లేదు. పైన చూడండి శివుడు ఏ విధంగా కనిపిస్తున్నాడో. ఆ గోపురాలు శిల్పకళ వా 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 వావ్, వండర్ 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 వండర్. ఇక్కడ చిన్న ఆత్మలింగం చూడండి, అందరూ దర్శించుకుంటున్నారు. వెళ్ళిన ప్రతి వారు కూడా స్వామివారిని దర్శించుకోవడం మరవకండి.
ఇప్పుడు మనం ఇక్కడ నుంచి 123 అడుగుల ప్రపంచంలోని అతి రెండవ శివ విగ్రహాన్ని దర్శించడానికి వెళ్తున్నాం. చూడండి, ఇంకా కొద్ది పనులు జరుగుతున్న, పెయింటింగ్ వేస్తున్నారు స్వామివారికి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ వ్యూ. शंभु 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 महादेवा शंभु 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 महादेव हरे शंभु 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 महादेवा शंभु 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 महादेव हरे शंभु शंभु. ఇప్పుడు మనం మురుడేశ్వర స్థల పురాణం గురించి తెలుసుకుందాం. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలోని అరేబియా సముద్ర తీరాన కందకగిరిపై వెలిసిన ప్రసిద్ధ శైవ క్షేత్రం మురుడేశ్వర్. ఈ క్షేత్ర పురాణం త్రేతాయుగ రామాయణానికి సంబంధించింది. రావణాసుడు తన అమరత్వం పొందడం కోసం శివుని కోసం కఠోరమైన తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు మెచ్చి మహాశివుడు తన ఆత్మలింగాన్ని అతనికి వరంగా అందించి చిన్న నియమం పెడతాడు. మీరు లంక వెళ్ళే వరకు ఆత్మలింగాన్ని భూమిపై కానీ ఎక్కడా కానీ మీరు పెట్టకూడదన్న నియమం విధిస్తాడు. దారి మధ్యలో సూర్యాస్తమయం సమయం మించిపోవడంతో సంధ్యావందనం కోసం రావణాసుడు చూడగా అక్కడ వినాయకుడు బాల రూపంలో వస్తాడు. ఆ ఆత్మలింగాన్ని బాలుడైన వినాయకుని చేతిలో రావణాసుడు పెట్టి, నేను సంధ్యావందనం పూర్తి చేసుకొస్తా, అంతవరకు దీన్ని నేలపై పెట్టకు స్వామి అని చెప్పేసి ఆ వినాయకుని చేతిలో శివలింగాన్ని ఆత్మలింగాన్ని పెట్టేసి సంధ్యావందనానికి వెళతాడు రావణాసుడు. అది తెలిసి మన బాలుడు ఆ ఆత్మలింగాన్ని భూమిపై పెట్టేసి, ఇప్పుడు ఆ ఆత్మలింగం పెట్టిన ప్రాంతమే గోకర్ణగా ప్రసిద్ధి చెందింది, మనందరికీ తెలిసిందే. తర్వాత రావణాసుడు వచ్చి ఆ లింగాన్ని పెకడించే భాగంగా గుణపంతో ఆ లింగాన్ని భాగాలు చేయగా అందులోంచి ఒక ముక్క రాలి ఈ కందకగిరిపై పడిందని, అందువల్ల ఇక్కడ మురుడేశ్వర్గా ప్రసిద్ధి గాంచిందని స్థల పురాణం చెప్తుంది. ఇక్కడ మీరు చూస్తున్న గృహలో కైలాసం అని చెప్పి పేరు పెట్టినారు. ఇక్కడ లోపలంతా మనం రామాయణము మొత్తం అంతా మనం బొమ్మల విధంగా చూడండి. రావణాసుడు ఏ విధంగా ఉన్నాడో బొమ్మల్లో అంత అందంగా చెక్కారంటే మన నిజంగా మనం భూ కైలాసం వెళ్ళినట్లు ఉంటుంది. కైలాసం మొత్తం కన్నులారా చూసినట్టు ఉంటుంది. ఈ దేవాలయం స్వామి దర్శనం చేసుకున్నాక కుడివైపున మనకు ద్వారం ఉంటుంది, అక్కడి నుంచి వెళ్తే మనం గోవాకు చేరుకోగలం. వెళ్ళిన ప్రతి ఒక్కరూ దీన్ని మాత్రం మిస్ కాకండి, తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. हरे हरे शंभु 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 महादेवा शंभु 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 महादेव हरे शंभु 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 महादेवा शंभु. ఇప్పుడు మీరు చూస్తున్నది దేవస్థానం లోపల గోపురానికి ఎదురుగా ఉన్న కృష్ణార్జునులు రథంపై ఉన్న ఒక స్టాట్యూ చాలా అద్భుతంగా ఉంది. మహాభారతంలో భగవద్గీతను బోధించిన శ్రీకృష్ణుడు రథసారథి రథాన్ని అవతరించగా అర్జునుడు యుద్ధానికి సంసిద్ధమైనట్టుగా ఉండే ఈ రథాన్ని చూస్తే రెండు కన్నులు ఆనంద పరవశంతో ఉప్పొంగక మానవు. ముఖ్యంగా ఈ శ్రీకృష్ణుని విగ్రహాన్ని చూస్తే మనకు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారే గుర్తుకు వస్తారు. సేమ్ అదే విధంగా ఉంది, మీరు కూడా చూడవచ్చు. ఈ మురుడేశ్వర్ వస్తే ప్రతి ఒక్కటి మనకి లైఫ్ టైం మెమరబుల్, మర్చిపోలేము. అందుకే ప్రతిదీ చూడండి, ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. పೀಸ್ಲಕ್ಕೆ ಎಷ್ಟು ಪೀಸ್ ಇದು? ಇದೆ 50 ರೂಪಾಯಿ. 150? ಅಯ್ಯೋ ಏನಕ್ಕ ಈ ಪಾಟು ಹೇಳ್ತಾರೆ.